అటువంటి లడ్డు తయారీలో అపవిత్రం జరిగింది, ఖచ్చితంగా నెయ్యి కల్తీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం, తర్వాత నివేదికలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ అయితే గతంలో నేను పట్టు వస్త్రాలు సమర్పించాను, సో మా తండ్రి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు, నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి నిన్న ఒక ఎపిసోడ్ నడిపించారు. మనం చూసాం అసలు ఈ నెయ్యికి సంబంధించిన విషయం పైన కానీ, నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి విషయం పైన కానీ జరిగినటువంటి పరిణామాన్ని పైన ఎక్కడ ఇలా జరిగింది, లేకపోతే ఇలా దీనిపైన భక్తులకు కావచ్చు, లేకపోతే ఎవరైతే హైందవ సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ నేపథ్యంలో వారికి క్షమాపణ కోరుకోవడం, ఇలాంటివి ఏమీ జరగలేదు. కానీ నేను తిరుమలకి వెళ్తానని చెప్పి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది దీని వెనక ఒక రకమైనటువంటి అజెండా కూడా పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో తిరుమలకు సంబంధించి ఎవరైనా వస్తే హైందవేతరులు దీనికి సంబంధించి ఒక చట్టం చేశారు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగింది. ఎవరైనా వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఈ అంశాన్ని ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి, ఆయన చేత విశ్వాసం ఉంది అనేటువంటి అంశం పైన కూడా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పి ఇటు హైందవ సంఘాలు కావచ్చు, కూటమి పార్టీలు నాయకులు కావచ్చు, అందరూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన రాకపోగా ఇది అసలు ఇదేం విధానం, ఇదేమి హిందుత్వం, ఇదేం సెక్యులరిజం అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనిపైన ఒక చర్చ సాగుతోంది. ఏంటి అసలుకి దేశం గురించి కావచ్చు, హిందుత్వం గురించి జగన్ అసలు ఇలా ఎందుకు మాట్లాడారు? సో ఆయన ఒక వర్గం సంబంధించినటువంటి వారినా, లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలనా, దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి ప్రకటనలు చేశారు? సో నిజంగా దేశద్రోహం చట్టం కానీ ఇంకా అమల్లో ఉంటే ఆయన పైన ఆ కేసు పెట్టేవాళ్ళం, అసలు దేశం నుంచి బహిష్కరించాలనేటువంటి అంశాన్ని కూడా ఇవాళ హోమ్ మినిస్టర్ ప్రకటించారు. సో మొత్తానికి ఈ డిస్కషన్ జరుగుతుంది. అసలు జగన్ ఏమన్నారు, దీనికి సంబంధించినటువంటి కౌంటర్లు ఏంటి, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా డిస్కస్ చేసే ముందు ఒక్కసారి వారు మాట్లాడింది కూడా చూద్దాం. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఇదెక్కడ హిందూయిజం? అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడావు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడిని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎంక్వైరీలో నిజాలు బయటకు వస్తాయి. స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయట పడలేరు అనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని జగన్ గారు గ్రహించాలనేటువంటి విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో, ఈ ఎంక్వైరీలో తన వంతు పాత్ర తను పోషిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు. అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అలజడి సృష్టించాలి.
సో మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ కూడా మనం చూసాం. సో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, డాక్టర్ జ్యోత్స్న గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో జ్యోత్స్న గారు చూశారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీకి సంబంధించి ప్రకటన చేసిన తర్వాత మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారికే అపవిత్రం జరిగింది కాబట్టి అని చెప్పి మేము ఆలయాల్లో పూజలు చేస్తామని చెప్పి